తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగానే మారాయి. రేవంత్ రెడ్డి గారు అంటే మనం చూస్తున్నాం మోడీ అమిత్ షాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఆయన కాంగ్రెస్ మనిషి కాదు అని. మీరేం చెప్తారు? హరీష్ రావుకు బుద్ధి లేదని అంటాను. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి 6 అడుగులు ఉన్నాడు కానీ అరంగులం కూడా మెదడు లేదని చెప్తాను. అంటే బీజేపీకి బి టీమ్ గా రేవంత్ రెడ్డి వర్క్ చేస్తున్నారు అంటూ అదే చెప్తా ఉన్నా. హరీష్ రావు గారికి గుర్తుంటే, ఆయనకు నిజంగా జ్ఞాపక శక్తి ఉంటే, గజ్వేల్లో కోమటి బండ దగ్గర జరిగినటువంటి సభలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారు ఒకసారి వేసుకొని చూడమనండి ఆయనను. ఈ దేశంలో ఆయన రాజకీయ జీవితంలో నేను చూడనటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది కదా. మరి అప్పుడు కేసీఆర్ గారు బీ టీమా బీజేపీకి? కేసీఆర్ గారు బీజేపీ ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తి. సరే, మీ పాయింట్ దగ్గర ఒకసారి మాట్లాడదామండి. అంటే ఆ టైంలో నిజంగానే మీరు అన్నట్లు ఇటు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ గా ఉండింది, టీఆర్ఎస్ కి బీజేపీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు మెచ్చుకున్నారు, పొగుడుకున్నారు, కీర్తించుకున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. 10 సార్లు మోడీ గారు వచ్చేవారు, వెళ్తూ ఉండేవారు. ఒకరినొకరు కాదు, ఒక పార్టీని ఇంకొక పార్టీ. బీజేపీని కేసీఆర్ గారు పొగిడారు, కేసీఆర్ గారిని బీజేపీ పొగడలే. ఓకే, సరే. అయితే ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్యలో ఒక క్లాష్ వచ్చిన సందర్భంలో మూడో కూటమి అంటూ కేసీఆర్ గారు బయలుదేరారు. రాజకీయంగా మనం చూస్తున్నాం. మీరు క్లారిటీ ఇవ్వండి. క్లాష్ వచ్చింది, ఓకే, ఎందువల్ల వచ్చింది క్లాష్? పలు సందర్భాలలో విధానాలు నచ్చలేదంటూ చూసాము. కాదమ్మా, నేను చెప్పేది ఒక కారణం, ఫలానా కారణం వల్ల క్లాష్ వచ్చింది అనేది ఉండాలి కదా. అంటే కాస్త వ్యతిరేకంగా మాట్లాడేసరికి, అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మనకి సరిగ్గా ఇవ్వడం లేదు, ఇది ప్రధాన ఆరోపణగా మనం చూస్తూ ఉన్నాను. ఎప్పుడు కానీ ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధి, ముఖ్యమంత్రి. మోదీ గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన మొత్తం దేశానికి ప్రధానమంత్రి. ఈ ఇద్దరి మధ్యన జరిగేటువంటి సంభాషణలు కానీ మాటలు కానీ ఏమున్నా ఒక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి సంభాషణలుగా చూడాలి తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి బీజేపీ నాయకుడికి మధ్యన జరుగుతున్నటువంటి సందర్భంగా పెట్టొద్దు. ఒకటి. రెండో అంశం ఏంటంటే, కేసీఆర్ గారు ఆ మూర్ఖ పని చేసినారు కాబట్టి, కేంద్రంతో సఖ్యతగా లేరు కాబట్టి, ప్రధానమంత్రి గారిని అవమానించినారు కాబట్టి, ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వస్తే పోయి కనీసం రిసీవ్ చేసుకునేటువంటి జ్ఞానం కూడా కేసీఆర్ గారికి లేదు కాబట్టి అనేక రకాల ఇబ్బందులు ఎదురైనాయి మనకు. నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలను ప్రజల్లోకి అందకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఇబ్బందులు ఎదురైనాయి. ఆ ఇబ్బందులు లేకుండా ఇలా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూర్చొని మాట్లాడుకున్నా, లేకపోతే రాష్ట్రానికి ఇది కావాలని ముఖ్యమంత్రి గారు అడిగినా, ప్రధానమంత్రి గారు ఇచ్చినా దాన్ని స్వాగతిస్తామే తప్ప దాన్ని ఎందుకు వ్యతిరేకం చేస్తాం? దాన్ని హరీష్ రావు గారు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారో నాకు అర్థం. అంటే ఒకే స్టేజ్ మీద ఇటు ప్రధానమంత్రి మోడీ గారు, మరో పక్క కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచిగా మాట్లాడుకుంటూ కలిసి పనిచేస్తున్నట్టుగా చూసేసరికి బీజేపీకి ఏమైనా వకాల్తా పుచ్చుకున్నారా రేవంత్ రెడ్డి గారు అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెబుతున్న మాటలు. నేను చెప్తున్నా కదన్నా, బీఆర్ఎస్ అంటేనే మూర్ఖుల పార్టీ, అది వాళ్లకు మెదడు సరిగా ఉండదు. నేను ఇక్కడ కాదు, పశ్చిమ బెంగాల్ తీసుకోండి, మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో దాదాపు 40 నుంచి 45 మంది బీజేపీ కార్యకర్తలను నడి రోడ్డున నరికి చంపినటువంటి నరహంతక పార్టీ టీఎంసీ. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి టీఎంసీకి మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. మరి అక్కడ కూడా టీఎంసీ మమతా బెనర్జీ గారికి కూడా నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచి కూర్చుండబెట్టుకొని నీ రాష్ట్రానికి ఏం కావాలనో చెప్పి అడిగినారు కదా. నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి వస్తే మమతా బెనర్జీ గారు పోయి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి తీసుకొచ్చి ఆయనకు మర్యాదల గౌరవం ఇచ్చింది కదా. ఓకే, మరి దాంట్లో అంటే ఇప్పుడు మమతా బెనర్జీ గారు నరేంద్ర మోదీ గారు ఒకటేనా? పంజాబ్లో ఆ ప్రభుత్వం, పంజాబ్కు ముఖ్యమంత్రి గారు పోతే అక్కడ ఆయన్ని మన ప్రధానమంత్రి గారు పోతే రిసీవ్ చేసుకున్నారు కదా, ఆయనకి ఏం కావాలని అడిగినారు కదా. ఓకే, డిఎంకే ఐడియాలజికల్గా కూడా డిఎంకే బీజేపీకి వ్యతిరేకం, సిద్ధాంతపరంగా కూడా మాకు వ్యతిరేకం. కానీ డిఎంకే అక్కడికి వస్తే మెదడున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి అక్కడికి ప్రధానమంత్రి గారు పోతే డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రధానమంత్రి గారిని రిసీవ్ చేసుకొని ఆయన బహిరంగ సభలో అడిగినారు, ఆయన మా రాష్ట్రానికి ఇవి కావాలి మీరు ఇవ్వండి అని చెప్పి. మరి ఇప్పుడు డిఎంకే బీజేపీ ఒకటేనా? అదే అంటున్నాను నేను. ఒక టైంలో బీజేపీ, ఒక టైంలో కాదు, ఏ టైంలో అయినా నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత
రాష్ట్రాలని కేంద్రాలకు మధ్యన ఒక ప్రభుత్వానికి మధ్యన ఉండేటువంటి సఖ్యతను కొనసాగిస్తున్నారు తప్ప ఆ సఖ్యత బీఆర్ఎస్ కి బీజేపీకి చెడింది కాబట్టే ఈ రోజు అరెస్టుల పర్వం నడుస్తోంది అంటున్నారు. నేను ఎందుకు చెడింది అంటున్నాను, వీళ్ళకి మెదడు లేదు కాబట్టి, మూర్ఖులు కాబట్టి చెడింది అంటున్నాను. దానికి నీ ప్రభుత్వం పడిపోయింది కదా, నీ ప్రభుత్వం లేదు కదా, ఇప్పుడు నిన్నెందుకు అరెస్ట్ చేయాలి? నిన్ను ఒకవేళ అప్పుడు అరెస్ట్ చేయాల్సి వస్తే నిన్నేమైనా ఇబ్బందులు పెట్టాలనుకుంటే అప్పుడే అరెస్ట్ చేస్తుండే కదా. ఓకే, ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక రకాలైనటువంటి ఆరోపణలు గతంలో బీఆర్ఎస్ నాయకులపైన చేసినారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారి మీద, కేటీఆర్ ఫామ్ హౌస్ను మీరే చూపించినారు కదా. ఆయన రేవంత్ రెడ్డి గారే ఆడికి డ్రోన్ కెమెరాలు పెట్టి విజువల్ తీయించి కేసీఆర్ అక్రమ ఫామ్ హౌస్ అని చెప్పినారు కదా. మరి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిపోయింది కదా, కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద ఇంకా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు?